ప్రేమించి మోసం చేసిన యువకుడి ఇంటి వద్ద యువతి ఆందోళన చేపట్టింది. వజ్రకరూరు మండలం కొనకండ్లకు చెందిన తనను కొనకండ్ల వాసి చాకలి సంజీవరాయుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని గొడవ అనిత తెలిపింది. 5 ఏళ్లు ప్రేమించుకుని రహస్యంగా పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పింది. తర్వాత తనను వదిలేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సంజీవరాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సంజీవరాయుడు కుటుంబం వేరే యువతితో పెళ్లి కుదర్చడంతో వారి ఇంటి ముందు అనిత ఆందోళన చేపట్టింది. సంజీవరాయుడు కుటుంబం అడ్డుకోవడంతో వజ్రకరూరు పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. అనితకు న్యాయం చేయాలని కొందరు మహిళలు మద్దతు తెలిపారు. ఒక అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. 5 ఇయర్స్ దాకా పెళ్ళి చేసుకుంటామని చెప్పి అఫీషియల్గా నన్ను బెంగళూరు పిలుచుకొని పోయి అక్కడ పసుపు తాడు కట్టినాడు బెడ్రూమ్లో. తర్వాత అఫీషియల్గా నేను మా వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఈరోజు నాకు చేసుకోను అని ఈరోజు వెనక్కి తిరుగుతూ వాళ్ళ అమ్మ మాట వాళ్ళ అన్న మాట విని ఫస్ట్ నా చావుకు కారణం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇతను కేసు కట్టినాను. గతంలో సంవత్సరం అయ్యింది. కానీ పంచాయతీలు పిలిస్తే ఎన్ని పంచాయతీలు పిలిస్తే అన్ని పంచాయతీలకి పోయినాను. పంచాయతీల సమక్షంలో పెద్దల సమక్షంలో నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పి వచ్చినాడు. తర్వాత పెద్దలు ఫోన్లు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకోకున్నట్ల అది కేసు కోర్టులో నడుస్తుంది కదా, కోర్టులోనే చూసుకుందామే అన్నాడు. కోర్టులో చూసుకునే అతను ఎందుకు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని వచ్చినాడు. గత 5 కొనకొండ గ్రామానికి మేము వచ్చాము. అనిత అనే మహిళా సమస్య జరిగింది కాబట్టి ఆమెను గత 5 ఏళ్ళుగా సంజీవరాయుడు అనే ఒక అబ్బాయి ప్రేమించి శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా వాడుకొని ఈరోజు పెళ్లి విషయం వచ్చేసరికి నాకొద్దు అంటూ ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. గత సంవత్సరము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు. అయితే పోయిన నెల డిసెంబర్ నెల వచ్చి సంజీవరాయుడు పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని కేసు వద్దు, కోర్టులు వద్దు, నేనైతే పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని అని చెప్పాడు. వాళ్ళ పెద్దలు వచ్చి సెటిల్మెంట్ కూడా మాట్లాడారు, ఇంత అమౌంట్ ఇస్తామని. ఏ తప్పు లేనప్పుడు సెటిల్మెంట్కు అతను మాట్లాడాడు కదా, వాళ్ళు కూడా మాట్లాడరు. ఈరోజు ఈ అమ్మాయి తరఫున మేము వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏరియాలో మొత్తం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా కలిసి మా మీద దాడికి పాల్పడినారు. మేము ఎంత చెప్పినా కానీ వినటం లేదు. మమ్మల్ని లాగడము, కొట్టడం ఇవన్నీ చేశారు. దయచేసి పోలీసు వారు ఒక మహిళకి న్యాయం చేయాలి.